హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో అన్నం, ఇడ్లీ, దోశల్లోకి ఎంతో రుచిగా ఉండే క్యారెట్ పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాము. కావాల్సిన పదార్థాలు: శనగపప్పు, మినప్పప్పు, చింతపండు, పచ్చిమిరపకాయలు, అలాగే క్యారెట్ హాఫ్ కప్పు, ఉప్పు, పసుపు, మెంతి పొడి, వెల్లుల్లిపాయలు, టమాటోలు 2, అలాగే పోపు కోసం ఆవాలు, జీలకర్ర, కొత్తిమీర, కరివేపాకు, ఎండుమిరపకాయ, కొద్దిగా ఆయిల్. ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ముందుగా కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక హాఫ్ కప్పు క్యారెట్ ముక్కలు వేసుకోవాలి. వీటిని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మీడియం హీట్లో. ఈ విధంగా క్యారెట్ ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అందులో 7-8 పచ్చిమిరపకాయలు తుంచుకొని వేసుకోవాలి. క్యారెట్ కొంచెం స్వీట్గా ఉంటుంది కదా, కొంచెం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది. ఇవి ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. తర్వాత సేమ్ ప్యాన్లో 2 టొమాటోలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులో హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని టొమాటోలు కొంచెం సాఫ్ట్గా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. టొమాటోలు ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా చింతపండు వేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు వేసుకొని లో హీట్లో ఒక 1 మినిట్ వేపుకోండి. ఈ విధంగా చింతపండు కూడా సాఫ్ట్గా అయిపోయిన తర్వాత పక్కన ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోండి. ఇవి మొత్తం పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. తర్వాత ఇందులో 5 వెల్లుల్లిపాయలు వేసుకోవాలి. అలాగే మెంతి పొడి కొంచెం వేసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. అన్నంలోకి అయితే ఈ విధంగా చాలా బాగుంటుంది, వాటర్ యాడ్ చేయకుండా గ్రైండ్ చేసుకుంటే. మీకు బ్రేక్ఫాస్ట్లోకి అయితే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని కొంచెం లూజ్గా ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. పోపు కోసం చిన్న ప్యాన్లో 1.5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ఎండుమిరపకాయ, కొత్తిమీర, కరివేపాకు, అలాగే కొంచెం ఇంగువ వేసుకోవాలి. ఈ పోపుని కరివేపాకు కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోండి. పోపు ఈ విధంగా వేగిన తర్వాత చట్నీలో వేసుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ చట్నీ రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.